హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ స్మార్ట్ కిచెన్. ఈరోజు రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. 250 గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసిన పన్నీర్ మొత్తం అయితే వేసుకొని రెండు సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక టమాటా, జీడిపప్పులు ఒక 10 వేసుకుంటున్నాను. 2 లవంగాలు, ఒక యాలకులు, దాల్చిన చెక్క అయితే వేసుకుని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా అయితే రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా అయితే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, 2 యాలకులు, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. అడుగు అంటకుండా అయితే కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా. పసుపు వేయడం వల్ల కర్రీకి మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని అయితే వేసుకుంటున్నా. దీన్ని బాగా కలుపుకొని 1 నిమిషం వరకు అయితే మూత వేసుకుందాం. ఇప్పుడు మసాలా అయితే బాగా ఉడికిపోయింది. చూసారా, కింద అయితే అంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ కారాన్ని వేసి కలిపి ఇంకొక నిమిషం అయితే మూత వేసుకోవాలి. మసాలా అంతా బాగా ఉడికి ఆయిల్ అయితే పైకి తేలింది కదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని అయితే దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని కూడా 1 నిమిషం మూతేసి పెడదాం. చూసారా, మసాలా మొత్తం పన్నీర్కి అయితే పట్టింది. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత వేసుకోండి. ఇప్పుడైతే పన్నీర్ మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కస్తూరి మేతిని కూడా వేస్తున్నా. కస్తూరి మేతి వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈరోజు మరో టిప్ అండి. బాడీలో రక్తం తక్కువ ఉన్నవారు మార్నింగ్ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకోండి. అలాగే 2 ఖర్జూరం అయితే తినండి. వారానికి 4-5 సార్లు అయితే ఆకుకూర తినండి. ఇలా 3 మంత్స్ కనుక చేస్తే బాడీలో బ్లడ్ పెరుగుతుంది. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, కర్రీ అంతా కలర్ఫుల్గా ఉంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పన్నీర్ కర్రీ రైస్ కానీ, పూరి కానీ, చపాతీతో కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీ ఎలా ఉందో మీ అందరికీ అయితే టేస్ట్ చేసి చెప్తాను. సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.